రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు గళా మాధవి, నజీర్ అహ్మద్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాన్ని ప్రారంభించిందన్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. దాదాపు 12 లక్షల మంది దివ్యాంగులకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యేలు. ఇంద్రధనస్సు పేరుతో 6 పథకాలను ప్రవేశపెట్టి దివ్యాంగులను చంద్రబాబు నాయుడు ఆదుకున్నారని తెలిపారు. 41 సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటులు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఒక పక్కన వాళ్ళకి చేయూతగా ఉండేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు, స్వయం సహాయక గ్రూపుల ద్వారా ఇచ్చేటువంటి రుణాలు కానీ, బ్యాంకుల్లో వాళ్ళకి ఏదైతే షూరిటీ లేనటువంటి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, దివ్యాంగులకు సంబంధించి మరొక పథకాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చేయాలని చెప్పి కొంతమంది దివ్యాంగులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క బస్సులో కూడా వాళ్లకు ఒక సీట్ ని రిజర్వ్ చేసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి దివ్యాంగులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక సీట్ రిజర్వేషన్ ఉంటుంది, వాటిని స్ట్రిక్ట్ గా పాటించాలని చెప్పి అధికారులు కూడా కోరడం జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గాని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి తెలియజేసేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతా ఉంది. అనేక పథకాలు దివ్యాంగుల పట్ల వాళ్ళు రూపుదిద్దడం జరిగింది. వాళ్ళకి ఉపాధి హామీ ఇవ్వడం లేనివ్వండి, లేదంటే కార్పొరేషన్ లో స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఒక సీటుని కేటాయించడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ పేరిట వాళ్ళకి ఒక సపరేట్ విభాగం క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాగా అనేక అంశాలతో ఇంద్రధనుసు అనే ఒక ప్రోగ్రామ్ ని, స్కీమ్ ని రూపొందించడం జరిగింది. 2 నెలల కాలంలోనే ఉచిత బస్సుని వాళ్ళకి ముందుకు తీసుకురావడం నిజంగా చాలా స్వాగతించాల్సిన విషయం. ప్రతి దివ్యాంగుని తరఫున ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం కింద స్త్రీలైన దివ్యాంగులు ఈ ప్రోగ్రామ్ కింద కవర్ అవుతున్నప్పుడు, మిగిలిన వారందరూ కూడా ఈ రోజు ఈ రూఫ్ కిందకి తీసుకొస్తూ మళ్ళీ అదనంగా 207 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్కీమ్ కి నిధుల్ని ఖర్చు పెట్టడం అనేది నిజంగా వాళ్ళు కూడా సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా వెనకబడకూడదు, ఆధారపడకూడదు. ఆధారపడే విధంగా అవయవాలు ఉన్నప్పటికీ సమాజంలో ఎవరి మీద ఆధారపడకూడదని ప్రభుత్వం ఎంతో గొప్పగా తీసుకున్న నిర్ణయం చాలా స్వాగతించాల్సిన నిర్ణయం. సో ఇప్పటి వరకు మనకి 3 కేటగిరీలకు మాత్రమే ఈ యొక్క దివ్యాంగ బస్ పాస్ ఇవ్వడం జరిగింది. కానీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 3 కేటగిరీల నుంచి 21 కేటగిరీలకు పెంచారు. 21 కేటగిరీలు పెంచడం మూలన ఇప్పటి వరకు 2 లక్షల సుమారు 7,000 మంది ఈ యొక్క పాసెస్ ని దాన్ని వినియోగించుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి కనీసం 12,72,000 మందికి ఈ యొక్క పాసెస్ తీసుకునే అవకాశం ఉంది.